ఏందో మా ఈ మేస్త్రి బతుకులు. తొందరగా ఇటుకి రాలెత్తుకుని రారా. వస్తున్నాను అయినా అయినా నేను కడతాను అయినా గోడ. నువ్వు కట్టాల్సిందే. ఎందుకు కట్టలేనా? నేను చదివింది ఏంది? బీటెక్ లో సివిల్ ఇంజనీరు. అవునా? అయితే ఈ గోడ కట్టేదానికి మొత్తం ఎన్నిటికి రాయలేవుతాయో అంచనా చెప్పరా. దాని అంతనే వేసేది. గోడ కట్టేసి లెక్క పెట్టుకుంటే సరిపోతుందా? ఏ మేస్త్రే, పన్నెట్టు జరుగుతున్నదా? చూసేసెళ్ళా. సార్ సార్ సారీ సార్, మా కొడుకు సార్ సివిల్ ఇంజనీర్ చదువుతున్నాడు. ఇంజనీర్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకో ఆడగడదాం అనుకుంటున్నాను. ఇంతకీ చదువుకునే బిడ్డని పనికి ఎందుకు తీసుకుని వచ్చినావా? దగ్గరలో ఈ ఎగ్జామ్ ఫీజు కట్టాలయ్యా. ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది, అందుకని పనికి తీసుకుని వచ్చినాను. వాల్ పేపర్ గా సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో పెట్టున్నావా? ఈయనలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్. సుభాష్ చంద్రబోస్ గారే నా ఇన్స్పిరేషన్. నీ ఇన్స్పిరేషన్ సుభాష్ చంద్రబోస్ గారు సరే, సుభాష్ చంద్రబోస్ గారిని ఇన్స్పైర్ చేసిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు. ఆయన గురించి నీకు తెలుసా? ఎవరు సార్ ఆయన? 18 సంవత్సరాలకే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన ది ఫస్ట్ యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఖుదీరామ్ బోస్ గారు. ఆయన గురించి ఇంకా తెలుసుకుని ఉంది సార్. ఎవరికీ తెలియని ఈ ఖుదీరామ్ బోస్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన జీవిత చరిత్రని ఒక సినిమాగా మార్చి మనకు అందించారు. ఎక్కడ చూడాలి సార్ ఈ సినిమా? ప్లే స్టోర్ లోకి వెళ్ళి వేవ్స్ అని టైప్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఓటీటీ యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో ఖుదీరామ్ బోస్ అని టైప్ చేసి ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఉచితంగా చూడొచ్చు. తప్పకుండా చూస్తాం సార్. ఈ సినిమాని ప్రతి ఒక్కరికి చేరవేయాలనే సదుద్దేశంతో ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఒక కాంటెస్ట్ ని కండక్ట్ చేసి అందులో ఫస్ట్ వచ్చిన వారికి 25,000 రూపాయలతో పాటు దేశభక్తి మెమెంటో సర్టిఫికేట్ అందించబోతున్నారు. అలానే ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న వందలాది మందికి ప్రైజ్ మనీతో పాటు సర్టిఫికేట్ ఉచితంగా అందించబోతున్నారు. ఈ కాంటెస్ట్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయండి. ఇది పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదండి. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక యోధుడి కోసం మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్ తరపున మనమందరం అందిస్తున్న గౌరవం. ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత మందికి షేర్ చేయండి. జై హింద్. ఏంది మామ తిరుమలలో ఇంత చలిగా ఉన్నదా? అక్కడంత పెద్ద ఫ్యాన్లు తిరుగుతా ఉంటే చలికుంటా ఉంటదా? నిజమే మామో, నేను ఇంకా ఎవరింట్లోనే ఏసీ లీక్ అయిపోతున్నది అనుకున్నా. సరే పోతే దర్శనానికి టైం అయిపోతున్నది. ఎవరో భగవద్గీత మర్చిపోంటారు మామా, దొంగతనం చేసేద్దాం. స్వాములు అక్కడ దొరికింది. అక్కడ దొరికిందో దొంగతనం చేసినారో చూస్తానే ఉండండి. అసలు భగవద్గీత నీదే అనే దానికి సాధ్యమైంది. అట్ట మీద శ్రీకృష్ణుని ఫోటో ఉంటుంది చూడు. ఈయన మన మీదే పంచులేస్తున్నాడంటే ఈయన్ని అస్సలు మోసం చేయలేం. తీసుకోండి. మీకు కూడా భగవద్గీత చదవాలని ఉందా? చాలా రోజులుగా చదవాలనుకుంటున్నామన్నా, కానీ ఎందుకో కుదరడం లేదు. డబ్బులేమైనా ఇబ్బందా? అలాంటిది ఏమీ లేదన్నా. వేలకి వేలు ఖర్చు పెడుతూనే ఉంటాం, కానీ ఎందుకో 400 ఖర్చు పెట్టి ఈ పుస్తకాన్ని మాత్రం పొందలేకపోతున్నాం. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము? అట్టనుకోవద్దండి. నేరుగా భగవద్గీతే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికే వచ్చే ఒక మంచి అవకాశం ఉంది. ఎలా అన్నా? మన తిరుపతి ఇస్కాన్ వాళ్ళు ప్రతి ఇంటికి భగవద్గీతని చేరవేయాలనే ఒక మంచి సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కేవలం ఒక భగవద్గీతను కొనడానికి ఖర్చయ్యే 350 రూపాయలు మాత్రమే తీసుకుని స్వామివారి ప్రసాదాలతో పాటు భగవద్గీతను నేరుగా మీ ఇంటికే పంపించబోతున్నారు. అవునా? అంతేకాదు, భగవద్గీతకు సంబంధించిన 25 ప్రశ్నలను మన మెయిల్కు పంపుతారు. వాటికి సరైన సమాధానాన్ని జనవరి 15 లోపు వాళ్ళకు పంపితే జనవరి 18వ తేదీన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కలిపి ఒక లక్కీ డ్రా తీస్తారు. అందులో మొదటి స్థానంలో వచ్చిన భక్తుడికి 3,50,116, రెండవ భక్తునికి 2,116, మూడవ భక్తునికి 1,116 బహుమతిగా అందిస్తారు. అంతేకాదు, ఈ విజేతలను 10 రోజుల పాటు ఉచితంగా దివ్య యాత్రకు కూడా తీసుకుని వెళ్తారు. ఇందులో ఎలా పాల్గొనాలి? స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మరింత సమాచారం కోసం ఈ పోస్టర్ లో కనబడుతున్న నంబర్ ను సంప్రదించండి. బహుమతుల కోసం కాకపోయినా భగవద్గీత కోసమైనా తప్పకుండా పాల్గొంటాం. మంచి నిర్ణయం. ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత మందికి తప్పకుండా షేర్ చేయండి. ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా స్వామివారి సేవగా భావించి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఆ భగవంతుడే భగవద్గీతగా మారి మీ ఇంటికి రాబోతున్నారు గనుక. ఏం పువ్వులు మామ ఇదా? చూస్తే తెల్లా పసుపు పూలు. మరి సెట్ ఏం చెట్టు? చూస్తే తెల్లా పచ్చని చెట్టు. మొత్తం మీద ఈ చెట్టుని ఇప్పుడు ఏమని పిలవాలి? పచ్చని చెట్లు పసుపులు కాసే చెట్టు. ఏడ్చినవులే, అది తంగేడు చెట్టు. తంగేడు చెట్టా? ఈ చెట్టు వల్ల ఏదైనా లాభం ఉందా మామ మనకి? లాభం ఉండాదా? వేరు దగ్గర నుంచి పువ్వు దాకా అన్ని లాభాలే. అందం దగ్గర నుంచి అనారోగ్య సమస్యల దాకా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అవునా? అందుకే వీటిని తెలంగాణ రాష్ట్రీయ పుష్పంగా కూడా గుర్తించినారు. బతుకమ్మ పండక్కి, మన సంక్రాంతికి కూడా ఈ పువ్వులని విరివిగా ఉపయోగిస్తారు. మనం అందం కోసం కెమికల్ క్రీములు వాడతాం.
ఆరోగ్యం కోసం కెమికల్ టాబ్లెట్లు వాడతాం, కానీ ఉచితంగా సహజ సిద్ధంగా దొరికే ఈ ఆయుర్వేదాన్ని మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నాం. అవును మామా, కానీ వీటిని ఎలా వాడాలో మనకు తెలియాలి కదా. గూగుల్లో గానీ యూట్యూబ్ లో గానీ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఆ సమాచారానికి తగినట్టు ఈ ఆయుర్వేదాన్ని వాడి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. అలానే ఈ వీడియోని వీటి గురించి తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే కుదిరితే లైక్ అండ్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసుకోండి. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం. అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం, ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరిక కనుమ శుభాకాంక్షలుమా. నాకెందుకు చెప్తున్నావో? ఈ రోజు పశువుల పండగ కదా. అయితే నీ పక్కన ఉండే వాళ్ళకి చెప్పు. రోజు రోజుకి పశువులాగా తయారవుతున్నారు. ఏమైంది మా? నా బిడ్డ తాగాల్సిన పాలు మొత్తం వీళ్ళ తాగేస్తున్నారు. అవును, సగం పిండుకుని సగం నా బిడ్డకి ఇచ్చినా పర్లేదు, కానీ వీళ్ళు పశువులాగా మొత్తం పిండుకునేస్తున్నారు. మేము లేదంటే నీకు బతికే లేదు. ఏంటా? మీరు లేదంటే అసలు మమ్మల్ని బంధించే వాళ్ళే లేదు. హాయిగా అడవిలో ఉండే గడ్డి తింటా బతికేస్తాం. మీరు తింటారా గడ్డే? ఇంకా మేము లేదంటే మీరు బతకలేరని చెప్పండి. ఎట్టా? ఒకప్పుడు మేము దుక్కు తింటేనే మీ కడుపు నిండింది. మా పేడ మూత్రంతో వ్యవసాయం చేసిన రోజులు ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆధునిక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక మీదటైనా మమ్మల్ని చక్కగా చూసుకొని చక్కని సేంద్రియ వ్యవసాయం చేసి చక్కగా ఆరోగ్యంగా బ్రతకండి. సరేమ్మా. జై గోమాత. అది మేము కదా చెప్పాలి. మీరు ఎలాగో చెప్పలేకపోతున్నారు కదా. ఆడియన్స్, ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి మా బాధలు గొప్పతనం 10 మందికి తెలిసేలా చేయండి. నమస్కారం. గది పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. అరే ఏంది వెంకీ సంగతి, ఎరగదిద్దాం సంక్రాంతి. ఏంది పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. హ్యాపీ భోగి నైనా. భోగి శుభాకాంక్షలు. సరే, ఇంట్లో ఉంటే పాత వస్తువులు తీసుకొని వచ్చా భోగులేయండి. నైనా భోగి పండుగ రోజు పాత వస్తువులే తెచ్చేందుకు భోగిలేయాలి. కొత్త వస్తువులు తీసుకొని వచ్చేస్తే సాగు కొడతారు కాబట్టి పోయి తీసుకొచ్చేయండి. సరే నైనా. సరే, ఒక గుండం నిండా నీళ్ళు తీసుకొచ్చి భోగిలో పెట్టండి. కాగిన వెంటనే ప్రతి ఒక్కరు స్నానం చేద్దాం. భోగి నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుంది నాయనా? భోగి పండుగ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని భోగి నీళ్లతో తలస్నానం చేస్తే మనిషి శరీరం మనిషి మనస్సు రెండు శుభ్రపడతాయి. ఓహో. సరే వినండి, మీరు బట్టలు కొనుక్కునే దానికే డబ్బులు తీసుకొని వచ్చేస్తాను. థ్యాంక్ యూ నైనా. బిడ్డలకి డబ్బులు ఇయ్యారా? ఒరే చిన్నోడా పెద్దడా, ఏమైంది నైనా? బీరువాలు ఉండాల్సిన నగలు డబ్బులు ఆస్తి పత్రాలన్నీ ఎక్కడ్రా? అది సంవత్సరం రోజులుగా బీరువాలోనే పడి ఉన్నాయి. అందుకే ఆ పాత వస్తువులన్నీ ఎత్తుకొని పోయి భోగిలేసాను. భోగి పండుగ గురించి భోగి మాటలోనే వినాలనుకుంటే కింద కనబడుతున్న భోగి గురించి భోగి మాటల్లో అనే టైటిల్ మీద క్లిక్ చేసి చూడండి. నమస్కారం. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలో ఆహా అనాలి నేడు మనలో మనిషి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అంబేద్కర్ డాక్టర్ ఉంది. సార్, నా అల్లుడు కట్నం వీలేదని నా కూతుర్ని సాగు కొడుతున్నాడు సార్. ఒకే ఒక కంప్లైంట్ ఇవ్వండి, వాడి పొక్కటెముకలు ఇంచు పాయసం పెట్టి తాగేస్తాను. ఓకే సార్. వెళ్ళమ్మా, వెళ్ళి కంప్లైంట్ రాసి. ఈ పిల్ల దేనికి రాసిచ్చేదా? ఆమె కదా నీ కూతురు. ఏ పని నా కూతురుగా సార్, నా కోడలు. కోడలా? తలకేం గాయమైంది అదే? అదా కట్నం తేలైతేని నా కొడుకు కర్ర తీసుకుని కొట్టాడు. నీ కూతుర్ని మాత్రం కట్నం అడగకూడదు, నీ కోడలు మాత్రం కట్నం తేవాలా? అవునా? అదే కదా ఈ సమాజంలో కరెస్ట్. ముందు నీ పొక్కటెముకలు ఇచ్చి పాయసం పెట్టి తాగేయాలా?
ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు.